ఎస్ ఎస్ సార్ సార్ ఇప్పుడు చెప్పండి సార్. బీజేపీతో 5 ఏళ్ల పాటు సఖ్యతగా ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో కూడా టీడీపీ లేదు. సడన్గా బీజేపీ మిమ్మల్ని వదులుకున్నదా లేదా మీరు బీజేపీని వదులుకున్నారా? అసలు ఎప్పుడు బీజేపీని పట్టుకున్నామని ఎప్పుడు బీజేపీని పట్టుకోలేము మేము. సఖ్యతగా అయితే ఉన్నారు కదా. భారతీయ జనతా పార్టీని మేము ఎప్పుడూ పట్టుకోలా. కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే మా లైజనింగు. భారతీయ జనతా పార్టీకి మేము ఎప్పుడు వ్యతిరేకమే. ఏ రోజు మేము నడ్డాని కలవలేదు. ఏ రోజు అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము ఏనాడు కలవలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే మా సంప్రదింపులు. భారతీయ జనతా పార్టీకి మేము ఎప్పుడూ వ్యతిరేకమే. 2014లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్దామని భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ద్వంద్వంగా మాకొద్దు మీతో పొత్తు అని చెప్పారు. ఆ రోజు ఈ రోజుకి అదే మాట. బలహీనమైన ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా వస్తుంది. ఇండియా కూటమి ఎజెండా మేనిఫెస్టోలో చెప్పింది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని. బలహీనమైన ప్రభుత్వం వస్తే కాంగ్రెస్కి మద్దతు ఇస్తారా వైసీపీ? సార్ మా ఓటు ద్వారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల ఓటు మా మద్దతు ఎవరికి కావాలంటే అంటే మా ఓట్లతో మాత్రమే ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ మేము నాలుగో స్థానంలో మేము ఉన్నాం లోక్సభలో. రేపు కూడా ఖచ్చితంగా 4వ స్థానమో 3వ స్థానంలోనూ ఖచ్చితంగా 4వ స్థానానికి దిక్కుండా మేము ఉంటాం లోక్సభలో. అదే సార్ కాంగ్రెస్కి వినండి సార్ అదే చెప్తున్నాను. మీరు ప్రభుత్వాన్ని ఇట్లా అంటే మా ఓటు సంఖ్య చెప్తున్నాను, అందుకోసం మా బలం చెప్తున్నాను. మా బలం ఎవరికి కావాలంటే భారతీయ జనతా పార్టీ కానీ లేదా ఇండియా కూటమి కానీ మా ఓట్లకి ఇస్తానంటే మా ఓట్లు కావాలంటే మాకు ప్రత్యేక హోదా ఇండియా కూటమి ఇస్తానంటే ఇండియా కూటమి, బీజేపీ ఎన్డీఏ కూటమి ఇస్తానంటే ఎన్డీఏ కూటమి, వారికి మాత్రమే మా మద్దతు ఇస్తాం. షరతు ఖచ్చితంగా కండిషన్ పెట్టి మాకు ప్రత్యేక హోదా నువ్వు ఇస్తానంటే నువ్వు రాతపూర్వకమైన హామీ తీసుకుని మాత్రమే మేము వారికి మద్దతు ఇస్తాం. రైట్. ఫైనల్గా పేర్ని నాని గారు, ఇంత అభివృద్ధి సంక్షేమం చేసినా కూడా ఇన్ని క్వశ్చన్స్ ఇన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎన్టీవీ వేదికగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భారతదేశంలో ఏ రాష్ట్రానికంటే కూడా మనం మిన్నగా అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యం ఈ 4 రంగాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పోటీ పడని స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరుగు పెట్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరొకసారి అవకాశం ఇవ్వండి. ఇవాళ విద్యా వైద్య రంగాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది ఒకటే, ముఖ్యమంత్రులు మారచ్చు, ఓట్లు వేయటం ద్వారా ప్రభుత్వాలు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు. మారినంత మాత్రాన చంద్రబాబు వెళ్ళి జగన్ రావచ్చు, లేదా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి చంద్రబాబు రావచ్చు. వ్యక్తులు ముఖ్యమంత్రులుగా మారినంత మాత్రాన ఈ రాష్ట్రంలోని పేదరికంలో ఉన్నటువంటి ఏ కుటుంబంలో పేదరికం పోవటం జరిగేది కాదు. ఆ ఇంట్లో పేదరికం పోవాలంటే కేవలం ముఖ్యమంత్రులు మారితే అది జరగదు. కేవలం ఆ ఇంట్లో పిల్లల యొక్క ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుంది అని నమ్మేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే విద్య మీద విపరీతమైనటువంటి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో బాగా చదువుకున్నటువంటి కూలికి వెళ్ళే అవకాశం ఉండకుండా భవిష్యత్తులో మరో 10 ఏళ్లలో 15 ఏళ్లలో కూలి పనులకు వెళ్ళే అవకాశం లేకుండా ప్రతి ఇంట్లో ఉన్నత చదువులు చదివినటువంటి పిల్లలు ఉండాలి. డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీపడి ఉద్యోగాలు గెలిచే పరిస్థితి పేదవాడి ఇంట్లో కూడా పేదవాడి పిల్లల్లో కూడా కావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని మరొకసారి ఆశీర్వదించమని చెప్పని, ఇప్పటికీ ఈ 5 ఏళ్లలో మీ ఇంటికి మంచి జరిగితే మాత్రమే నన్ను బలపరచమని చెప్తున్నాడు. ఖచ్చితంగా మరొకసారి మీరు ఆలోచించుకుని ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది, రాబోయే 5-10 సంవత్సరాల్లో జగన్ ఉంటే ఈ రాష్ట్రానికి ఏం జరుగుతుందో అన్నీ ఆలోచించుకుని ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచమని మీ అందరినీ కూడా